ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం నవగ్రహ స్వరూప వర్ణనా స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. పద్మాసనః పద్మకరః పద్మగర్భ సమద్యుతిః సప్తాశ్వః సప్తరజ్జుశ్చ ద్విభుజః స్యాత్ సదా రవిః. అనగా సూర్య భగవానుడు పద్మాసనంలో కూర్చొని పద్మములను చేతులలో ధరించి పద్మం వంటి కాంతితో ప్రకాశిస్తూ 7 గుర్రాలను 7 తాడులను కలిగి 2 చేతులను కలిగి ఉన్నాడు. శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతాశ్వ శ్వేతవాహనః గదాపాణిర్ద్విబాహుశ్చ కర్తవ్యో వరదః శశి. అనగా తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుర్రంపై కూర్చొని గదను ధరించి 2 చేతులను కలిగి వరదముద్రలో చంద్రుడు కూర్చుని ఉన్నాడు. రక్తమాల్యాంబరధరః శక్తిశూల గదాధరః చతుర్భుజః రక్తరోమావరదః స్యాద్ధరాసుతః. అనగా కుజుడు ఎర్రని మాలలను మరియు వస్త్రాలను ధరించి శక్తి, శూలం మరియు గదలను 4 చేతులలో ధరించి వరదముద్రలో కూర్చుని ఉన్నాడు. పీతమాల్యాంబరధరః కర్ణికార సమద్యుతిః ఖడ్గ చర్మ గదాపాణిః సింహస్థో వరదో బుధః. అనగా బుధుడు పసుపు వస్త్రాలను మాలలను ధరించి కర్ణికార పుష్పాల వంటి కాంతితో ప్రకాశిస్తూ ఖడ్గం, చర్మం, గదలను ధరించి సింహాసనంపై కూర్చొని వరదముద్రలో ఉన్నారు. దేవదైత్య గురు తద్వత్పీత శ్వేతౌ చతుర్భుజౌ దండినౌ వరదౌ కార్యౌ సాక్ష్యసూత్ర కమండలు. అనగా దేవదానవ గురువులైన బృహస్పతి మరియు శుక్రాచార్యులు పసుపు వస్త్రాలను మరియు మాలలను ధరించి బంగారం వంటి కాంతితో ప్రకాశిస్తూ చేతులలో జపమాల మరియు కమండలంను ధరించి వరదముద్రలో కూర్చొని ఉన్నారు. ఇంద్రనీలద్యుతిః శూలీ వరదో ఘృత్ర వాహనః బాణబాణాసనధరః కర్తవ్యోర్క సుతస్తథా. అనగా శనీశ్చరుడు నీలమణిలా కాంతివంతంగా ఉండి శూలాన్ని ధరించి గ్రద్దవాహనంపై కూర్చొని బాణం, విల్లులను చేతులలో ధరించి వరదముద్రలో ఉన్నారు. కరాళవదనః ఖడ్గ చర్మ శూలీ వరప్రదః నీలసింహాసనస్తశ్చ రాహురత్ర ప్రశస్యతే. అనగా మేఘం వంటి నల్లని ముఖాన్ని కలిగి ఖడ్గం, చర్మం, శూలంలను ధరించి నల్లని సింహాసనంపై కూర్చొని రాహువు వరదముద్రలో ఉన్నాడు. ధూమ్రా ద్విబాహవః సర్వే గదినో వికృతాననాః గృధ్రాసనగతా నిత్యం కేతవః స్యుర్వరప్రదాః. అనగా కేతువు ధూమ్రవర్ణంలో 2 చేతులను కలిగి గదను ధరించి వికృత ముఖంతో గద్దవాహనంపై కూర్చొని వరదముద్రలో ఉన్నాడు. సర్వే కిరీటినః కార్యా గ్రహా లోకహితావహాః హ్యంగులేనోచ్రితాః సర్వే శతమష్టోత్తరం సదా. అనగా అన్ని గ్రహాలు కిరీటాలను ధరించి లోకాలకు మేలు చేసే కార్యాలను చేస్తూ 108 అంగుళాల ఎత్తులో ఉన్నారు. ఇతి శ్రీమత్స్యే మహాపురాణే గ్రహరూపాఖ్యానం నామ 94తమోऽధ్యాయః. అనగా ఇది శ్రీ మత్స్య మహాపురాణంలో గ్రహరూపాఖ్యానంలో 94వ అధ్యాయంలో చెప్పబడిన నవగ్రహ స్వరూప వర్ణన. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ నవగ్రహ స్వరూప వర్ణనా స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యం పఠించడం ద్వారా చెడు ప్రభావాలన్నీ తగ్గుముఖం పట్టి చేపట్టిన కార్యాలలో విజయం లభించును, ఆరోగ్యం మెరుగుపడును, ఆర్థిక పరిస్థితి మెరుగుపడును,
మనశ్శాంతి లభించి జీవితంలో స్పష్టత ఏర్పడును మరియు ఉద్యోగాభివృద్ధి కలుగును. ఓం నమో నారాయణాయ.